తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము వార్తల్లో ఉన్న వ్యక్తులు, ముఖ్యమైన వార్తల్లో ఉన్న వ్యక్తులు అన్నటువంటి కాన్సెప్ట్ ని ఈరోజు మనం చూసుకుందాం ఈ క్లాస్ లో. సో ఫస్ట్ వ్యక్తి అండి దియా మిర్జా. ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తా ఉన్నారు దియా మిర్జా. ఈవిడ ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కి మరొక 2 సంవత్సరాల పాటు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగబోతున్నట్లు మనకు సమాచారం ఇచ్చినారు. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ థర్స్డే ఎక్స్టెండెడ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ యాక్టర్ ప్రొడ్యూసర్ దియా మిర్జా's term as its national goodwill ambassador for another 2 years, that is till the year 2022. అంటే 2022 సంవత్సరం వరకు కూడా దియా మిర్జా గారే దీనికి గుడ్ విల్ అంబాసిడర్ గా కొనసాగబోతున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ప్రతి అంబాసిడర్ కూడా ప్రతి పోటీ పరీక్షలో ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది కనుక దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మనం చూసినట్లయితే ఇది 1972 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1972లో ఇట్ వాస్ ఫౌండెడ్ అండి. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ ద రియలమ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ టు క్రియేట్ ఎ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అథారిటీ sets the global environmental agenda. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కి సంబంధించి 7 థీమాటిక్ ప్రయారిటీస్ ఉంటాయని, అంటే వారి యొక్క ప్రాధాన్యతలు 7 ప్రాధాన్యతలు ఉంటాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఒకటి క్లైమేట్ చేంజ్, ఇంకోటి డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్, ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్, కెమికల్ వేస్ట్, రిసోర్స్ ఎఫిషియన్సీ మరియు ఎన్విరాన్మెంట్ అండర్ రివ్యూ. ఈ 7 కూడా వారి యొక్క ప్రాధాన్యత రంగాలుగా లేదంటే ప్రాధాన్యతగా కూడా మనం ఇక్కడ వాటిని చెప్పొచ్చు. సో ఇది అయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చినటువంటి మరొక ముఖ్యమైన అప్డేట్ అండి, దట్ ఈస్ కోల్కతా పోర్ట్ ట్రస్ట్. ఏదైతే కోల్కతా పోర్ట్ ట్రస్ట్ ఉందో, కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150 సంవత్సరాల ఇటీవల కాలంలోనే 2020 సంవత్సరంలోనే ఇదే కోల్కతా పోర్ట్ ట్రస్ట్ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఇదే కోల్కతా పోర్ట్ ట్రస్ట్ కు పేరు మార్చి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ గా నామకరణం చేయడం జరిగింది, పేరు మార్చడం జరిగింది. ద పోర్ట్ ట్రస్ట్, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్ ఇన్ ఇండియా. It was constructed by British East India Company. In fact, మనకు కోల్కతా మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ముఖ్యమైన ఎంట్రీ పాయింట్ గా లేదంటే ట్రేడ్ పాయింట్ గా వ్యాపార సంబంధాలకు సంబంధించి ఇదే కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పనిచేయడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఒక ముఖ్యమైన ఎజెండాగా మనకు ఇక్కడ అనిపిస్తోంది. It is the guiding factor to trade and commerce of vast hinterland comprising the entire East India, including Bihar and Eastern Uttar Pradesh, and the 2 landlocked Himalayan kingdoms of Nepal and Bhutan. అంటే వీటన్నింటికి కూడా ఇది ఒక ముఖ్యమైన ప్రాంతంగా, ముఖ్యమైన పోర్ట్ ట్రస్ట్ గా ఇది పనిచేయబోతుంది. సో కోల్కతా పోర్ట్ ట్రస్ట్ అన్నది ఇట్ ఈస్ అన్ ఆటోనామస్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కింద పనిచేస్తుందండి. మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ 1963 కింద దీని యొక్క రూపకల్పన కానీ లేదంటే ఇతర ఏ మార్పులైనా కూడా జరుగుతాయని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి, ముస్తఫా అల్ కదిమి. ముస్తఫా అల్ కదిమి ఇతను ఇరాక్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది. వాజ్ చూసన్ as the first prime minister after అదేల్ అబ్దుల్ మహదీ. ఇంతకు ముందు అదేల్ అబ్దుల్ మహదీ ఉండేవారు. అతను రాజీనామా చేసిన అనంతరం ముస్తఫా అల్ కదిమి నూతన ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అల్ కదిమి డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఇన్ఫాక్ట్ హీ వాజ్ ద ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్. ఎగ్జామినేషన్ లో మనకి ఇక్కడ ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఏ దేశ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తరువాత దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అంటే దాని యొక్క జవాబు ఇరాక్ అండి. క్లియర్? ఇరాక్ దేశానికి సంబంధించినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనగా ముస్తఫా అల్ కదిమి ప్రస్తుతం ఇరాక్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎంపికవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇరాక్ దేశానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు అప్డేట్స్ ఉంటాయో, ఇరాక్ దేశ రాష్ట్రపతి ఎవరు, ఇరాక్ దేశ రాజధాని ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనకు అంటే ఈ
అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్, కానీ దీని రివాల్వింగ్ రౌండ్ దీని చుట్టూ ఏదైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయో వాటిని కూడా ఎగ్జామినేషన్ అడిగేటటువంటి ఆస్కారం ఉంది కనుక దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలా. ఇక్కడ నేను ఏదైనా కంట్రీ చెప్తున్నానంటే మీరు ఏం చేయాలంటే దాన్ని జాగ్రఫీ రీసెర్చ్ చేయాలా, దాని యొక్క హిస్టరీ రీసెర్చ్ చేయాలి. అంటే ఈ రకంగా మీకు సైమల్టేనియస్ గా ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కవర్ అయిపోతూ పోతుంది. వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ అప్డేట్ ఏంటంటే అశోక్ మైకల్ భారత సంతతికి చెందినటువంటి అమెరికన్. ఈయనను డొనాల్డ్ ట్రంప్ IBRDకి USA రిప్రజెంటేటివ్ గా నియమించడం జరిగిందండి. అంటే అశోక్ మైకల్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, కానీ అనంతరం అమెరికాలో స్థిరపడినటువంటి వ్యక్తి. ఇతను ప్రస్తుతం అమెరికా దేశానికి సంబంధించి నూతన రిప్రజెంటేటివ్ గా ఎంపిక అవ్వడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ గారు ఎంపిక చేయడం జరిగింది. ఇంకొకటి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పి ఒకటి అంటామని మనం. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో మనకు వివిధ సంస్థలు, అనుబంధ సంస్థలన్నీ కూడా ఉంటాయి. లైక్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ MIGA అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఒకటి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అని చెప్పి ఒకటి, ఈ IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని ఒకటి. మొత్తం వరల్డ్ బ్యాంక్ సంబంధించి 5 అనుబంధ సంస్థలు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి మనం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గా కూడా మనం పేర్కొనడం జరుగుతుందండి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో మొత్తం ఎన్ని సంస్థలు ఉంటాయంటే 5 సంస్థలు ఉంటాయండి. నెక్స్ట్, the chess legend Vishwanathan Anand was named as the ambassador of World Wide Fund India. అంటే వరల్డ్ వైడ్ ఫండ్ అనేది ముఖ్యంగా కన్జర్వేషన్ సంబంధించి లేదంటే ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సంస్థ అండి. Environment Education Program was started in 1976 and undertakes initiatives to reach out to the youth, school children and citizens in the country. It reaches out to 5 lakh children and 2000 schools. అంటే ఇది ఒక ముఖ్యమైన ఫండ్ గా మనం చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ ఫండ్ ఇస్ అ ఇంటర్నేషనల్ NGO that was founded in 1961. 1961లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క థీమ్ అండి, టు కన్జర్వ్ నేచర్ అండ్ రెడ్యూస్ ద మోస్ట్ ప్రెసింగ్ థ్రెట్స్ టు ద డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. క్లియర్? ఇప్పుడు అర్త్ అవర్ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇదే WWFA నిర్వహించడం జరిగిందండి. వరల్డ్ వైడ్ ఫండ్ వర్క్ అని అంటాం. వరల్డ్ వైడ్ ఫండ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ క్లైమేట్, ఫుడ్, ఫారెస్ట్, ఫ్రెష్ వాటర్, ఓషన్, అదేవిధంగా వైల్డ్ లైఫ్. క్లియర్? ఇవన్నీ కూడా వారి యొక్క టాప్ ప్రయారిటీస్ గా మనం చెప్పొచ్చు. స్పీషీస్ కన్జర్వేషన్ లో అంటే it runs several projects in various fields in partnership with the people, bodies and governments worldwide. Okay. In species conservation, they focus on tigers, elephants, gorilla, game panda, sea turtle, polar bear, rhino and whales. ఇటువంటి జంతువుల పరిరక్షణ కొరకు కూడా వారు కృషి చేయడం జరుగుతుంది. దీని యొక్క ఇండియాకి సంబంధించిన అంబాసిడర్ ఎవరు అని అంటే A. Sachin, B. కోహ్లీ, C. గంగూలీ, D. విశ్వనాథన్ ఆనంద్. ఈ రకంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయండి, చాలా జాగ్రత్త చూడాలి. నెక్స్ట్ అండ్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఇది, ద ఇండియన్ మౌంటైనర్ సత్యరూప్ సిద్ధాంత హ్యాస్ ఎంటర్డ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఎందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎంటర్ అవ్వడం జరిగిందంటే ఇతను 7 ఖండాలు అంటే 7 కాంటినెంట్స్ లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా అచీవ్ చేయడం జరిగింది, వాటన్నింటినీ కూడా కాన్కర్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 35 సంవత్సరాల్లోనే సత్యరూప్ సిద్ధాంత ఈ రికార్డుని సాధించి ప్రపంచంలోనే అతి యువకుడైనటువంటి వ్యక్తిగా ఈ రికార్డుని కూడా సాధించడం జరిగింది. దాంతో పాటు భారత తరపున ఇటువంటి రికార్డు సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా కూడా సత్యరూప్ సిద్ధాంత ఈ రికార్డు సాధించడం జరిగిందని చెప్పి మనం చెప్పొచ్చు. He said that becoming the first Indian to climb the highest volcanoes in the world of all the 7 continents. The mountaineer achieved the record of climbing all the highest summits in the world in 7 continents in January 2019. He already has Guinness Book of World Record, India Book of Records, Asia Book of Records, British Book of Records and Champion Book of Records. ఇటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా తన పేరు మీద నమోదు చేసుకోవడం జరిగింది. సత్యరూప్ సిద్ధాంత has conquered the following highest volcanoes of 7 continents. 7 వివిధ ఖండాల్లో. మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా అండి, దీని ఎత్తు 5895 మీటర్స్. మౌంట్ ఎల్బర్స్ యూరోప్ అండి, 5642 మీటర్స్. మౌంట్
Pico de Orizaba, North America, 5,636 meters. Mount Gillowe, Australia, 4,367 meters. Mount Sidley, Antarctica. In fact, ఇది లాస్ట్ అండి. 4,285 meters. Mount Ojos del Salado, South America అండి, 6,893 meters. Mount Damavand, Asia అండి, 5,610 meters. సో సత్యరూప్ సిద్ధాంత భారతీయుడు కావడం ఒక విశేషం అయితే, తను ప్రపంచంలోనే అతి యువకుడైనటువంటి వ్యక్తిగా కూడా ఈ రికార్డును సాధించడం జరిగిందని చెప్పి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ గా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి పర్సనాలిటీస్ అన్ని, ఒకటి దియా మిర్జా, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కి గుడ్ విల్ అంబాసిడర్, కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరు మార్చి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీగా పెట్టడం. ముస్తఫా అల్ కదిమి, ఇరాక్ దేశ నూతన ప్రధానమంత్రి. అశోక్ మైకల్, యుఎస్ రిప్రజెంటేటివ్ టు IBRD. విశ్వనాథన్ ఆనంద్, WWF కి గుడ్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నారు. అదేవిధంగా సత్యరూప్ సిద్ధాంత ఈయన 7 కాంటినెంట్స్ లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ పీక్స్ ని, హైయెస్ట్ వాల్కనోస్ ని అచీవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి SVR అకాడమీ. సో స్టూడెంట్స్, పాలిటీ కోర్స్ని మీరు పర్చేస్ చేయాలనంటే svracademy.in అన్న వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు లాగిన్ మరియు రిజిస్టర్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. ఆ రిజిస్టర్ అన్న ఆప్షన్కి వెళ్ళి అక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ ID, మీ మొబైల్ నెంబర్ మరియు ఒక పాస్వర్డ్ ఒకటి మీరు అక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ కోర్స్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఆ కోర్స్లోకి వెళ్ళి ఇండియన్ పాలిటీ అనేటువంటి కోర్స్ని సెలెక్ట్ చేసి అక్కడ రిజిస్టర్ అన్నటువంటి ఒక ఆప్షన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేసి అక్కడ లాగిన్లో ID మాత్రం మీ మొబైల్ నెంబర్, అంటే రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో SVR అకాడమీ తరపున ఉన్నటువంటి వివిధ రకాల కోర్సులన్నీ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ డిస్ప్లే అవుతున్న కోర్సుల్లో పాలిటీని మీరు యాడ్ అన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు, డైరెక్ట్గా మీకు అక్కడ పేమెంట్ అన్నటువంటి ఒక లింక్కి మీకు అక్కడ తీసుకెళ్తుంది. ఆ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు వివిధ ఆప్షన్స్ ద్వారా, అది క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇతర పేమెంట్ ఆప్షన్స్ ద్వారా మీరు దాన్ని పర్చేస్ చేయవచ్చు. పాస్వర్డ్ వచ్చిన తర్వాత అదే ID పాస్వర్డ్తో లాగిన్ అన్న ఆప్షన్కి వెళ్ళి మీ ID, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలా ఒక లింక్ అన్నది మనకు ఒక డాష్బోర్డ్ అన్నది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఏదైతే నేను స్క్రీన్ మీద 3 లైన్స్ లాగా మీకు కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే మీకు డాష్బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో మీరు నేరుగా వీడియోస్ అనేటువంటి ఆప్షన్స్కి వెళ్తే మీరు పాలిటీ కోర్స్ని డైరెక్ట్గా వీక్షించవచ్చు. థ్యాంక్ యూ.